హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ప్రభాస్ హీరోగా అండ్ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ మేకింగ్ స్టైల్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ సినిమా ఇండస్ట్రీలో గానీ ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారిందనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ అయితే రాబోతుంది అనమాట. సో మరి ఏంటా అప్డేట్, ఏంటా టాపిక్ గురించి ఎక్కువగా ఏం మాట్లాడుతున్నారు అంటే, సో జనరల్ గా మనకి ఒక స్కెడ్యూల్ ఉంది అంటే డెఫినెట్ గా స్కెడ్యూల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడానికి ట్రై చేస్తారు అందరూ కూడా. కాకపోతే స్పిరిట్ మూవీ ఒక్క స్కెడ్యూల్లో 5 రోజులు మాత్రమే పనిచేసి మిగతా రోజులన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈ ఒక థింగ్ సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో మరి నార్మల్గా ఒక పెద్ద హీరోని బట్టి ఇంత బడ్జెట్ పెట్టి ఫిలిం తీస్తున్నాము అంటే చాలా మంది డైరెక్టర్స్ ఏం చేస్తారు అంటే ఫాస్ట్గా ఆయన ఉన్న పోర్షన్స్ని ఫినిష్ చేసుకొని ప్రొడక్షన్కి కొంచెం బడ్జెట్ తగ్గించడానికి చూస్తారు. కాకపోతే ఇక్కడ సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తున్నాడు అంటే ఒక సీన్ షూట్ చేసి ఒక పోర్షన్ షూట్ చేసి దాని తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. మరి దీని వెనకాల ఏంటి రీజన్ అనుకుంటే, సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్ చూసుకున్నట్టయితే ఫుల్ లెంత్ మూవీస్ ఉంటాయి. అంటే ప్రతి డీటెయిల్ ప్రతి ఎమోషన్ని కూడా డీటెయిల్గా చూపించడానికి ట్రై చేస్తారు. ఆయన తీసిన అర్జున్ రెడ్డి మూవీ కానీ, యానిమల్ మూవీ కానీ, కబీర్ సింగ్ మూవీ కానీ ఇవన్నీ కూడా ఫుల్ లెంత్ మూవీస్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మన డేస్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, అంటే ఎన్ని రోజులు చేస్తున్నామా అనేది పక్కన పెట్టినట్టయితే అవుట్పుట్ ప్రాపర్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని సందీప్ రెడ్డి వంగ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు అని ఈ మాటలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పటి వరకు ఈ మూవీ అయితే 40% మాత్రమే కంప్లీట్ అయిందనమాట. సో మరి చూసుకున్నట్టయితే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు చిన్న చిన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏ బ్లాక్స్ కానీ ఏ పోర్షన్స్ అయితే ఫినిష్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ రీచెక్ చేసుకొని ఒకవేళ మంచిగా రాకపోతే మళ్ళీ ఆ రీషూట్ పెట్టుకొని మళ్ళీ ఆ రీక్రియేట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి అనమాట. సో మరి సందీప్ రెడ్డి వంగ నుంచి ఒక మూవీ డెలివరీ అవుతుంది అంటే డెఫినెట్గా అది ఫుల్ లెంత్ స్టోరీ అనే చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా జనాలలో క్యూరియాసిటీ అనేది పెంచుతుంది. ఈ మూవీలో హీరోయిన్గా తృప్తి డిమ్రీ యాక్ట్ చేస్తున్నారనమాట. సో మరి మూవీ షూటింగ్ అవ్వగానే త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. సో మరి ప్రస్తుతం మనకి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ మూవీకి అయితే బ్రేక్ తీసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు ప్రభాస్ గారు హనురాఘవపుడి డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ మూవీకి టైం కేటాయిస్తున్నారు. అండ్ దీని తర్వాత కల్కి 2, దాని తర్వాత సలార్ కూడా లైన్లో ఉన్నట్టు మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మరి నెక్స్ట్ రోజులు పెరుగుతున్న కొద్దీ మనకి ప్రభాస్ సైడ్ నుంచి ఏ మూవీస్ అయితే వస్తున్నాయో అవైతే ఇప్పుడు వరుస ప్రాజెక్టులతోని మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.